దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ధ్యానించుకోబోయే ముందు చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, నేను కొన్ని రోజుల క్రితము యూట్యూబ్లో ఒక అమ్మాయి వీడియో చూసినాను. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఆడపిల్లకు సొంత ఇల్లు లేదని చెప్పింది. నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అది నాన్న ఇల్లు, పెళ్ళైన తర్వాత అది భర్త ఇల్లు. మరి నీ ఇల్లు ఎక్కడ? భర్త ఉన్నంత వరకు అది భర్తది, నీది. భర్త తర్వాత అది నీ పిల్లలది, కొడుకుది. సాధారణంగా చాలామంది ఏమంటారు, మనం ఎక్కడున్నంటే నా కొడుకింట్లో ఉన్నాను, నా కూతురింట్లో ఉన్నాను అని అంటారు. కొంతమంది పుట్టినిల్లు అంటే అది పుట్టినిల్లే, నాన్న వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు అంటారు. లేదా భర్త ఇల్లు ఏమంటారు, మెట్టినిల్లు అంటే నువ్వు అడుగు పెట్టిన ఇల్లు. కానీ నీ ఇల్లు ఎక్కడ? ఆడపిల్లకు సొంత ఇల్లు లేదు అని ఆమె చెప్పినప్పుడు నేను చాలా ఆలోచించాను, చాలా ఏడ్చాను కూడా. అయితే నేను బాధపడుతూ నెమ్మదిగా వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. అది ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో దేవుడి విధంగా సెలవిస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని అంటున్నారు. ఇక్కడ ఎవరు అంటున్నారంటే యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, నా తండ్రి ఇంటిలో అంటే ఇక్కడ పరలోకంలో మనకు చాలా ఇల్లులు ఉన్నాయండి. మన సొంత నివాసం అదే. అయితే అక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి. ఒకవేళ మీకు తక్కువైతే నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వస్తాను అని. ఇక్కడ గోల్డ్ రేటు పెరిగిపోతుంది కదా, అక్కడ అసలు మన గోల్డ్ అవసరమే లేదు. మనం నడిచే ఫ్లోర్ మొత్తం గోల్డ్ ఫ్లోర్లో నడుస్తాం మనం. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఇల్లు లేదు, రైట్, నిజమే. ఇది లోకస్తుల మాట. ఆడపిల్లకి ఇక్కడ ఇల్లు, సొంత ఇల్లు లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నివసించే ఏ ఒక్క మనిషికి కూడా సొంత ఇల్లు లేదు. అంటే ఇక్కడ ఉన్నంత వరకు రిజిస్ట్రేషన్ నీ పేరు మీద ఉండొచ్చు, ఈ పట్టా నీ పేరు మీద ఉండవచ్చు. కానీ ఏదో ఒకరోజు నువ్వు దాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసినదే. ఎక్కడికండి? నీవు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళాలి. అది ఎక్కడ? పరలోకము. నువ్వు ప్రభుని ఎరిగి ఉన్నావా? నువ్వు ప్రభుని తెలుసుకొని ఉన్నావా? ఎక్కడికి వెళ్తావు? ప్రభువే యేసు నిన్ను ఎక్కడి నుంచి ఇక్కడ పంపాడో అక్కడికే వెళ్తావు. అంటే అది తండ్రి నివాసము, అనగా అది నీ నివాసము, నువ్వు నివసించే స్థానము. దాని పేరే పరలోకము. సో సిస్టర్స్, నో ప్రాబ్లం, నో వరీస్. మనకు సొంత ఇల్లు ఉంది, అది పరలోకంలో. అది మన తండ్రి ఇల్లు. అక్కడి నుంచి మనల్ని ఎవరు త్రోసివేయరు. ఎందుకంటే అక్కడ దేవుడు మనకి తండ్రి కనుక అది మన ఇల్లే. అది మన కొరకు ఒక ఇల్లు అక్కడ రెడీ చేస్తున్నాడు దేవుడు. నమ్మిన వాళ్ళందరూ ఆమెన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.